నాగర్ కర్నూలు జిల్లాలో మహిళపై దాడికి ఒడిగట్టిన దుండగుడికి దేహశుద్ధి చేశారు. మెడికల్ కళాశాలలో స్వీపర్గా పనిచేస్తున్న 35 ఏళ్ల మహిళపై సూపర్వైజర్ అత్యాచార యత్నం చేశారు. ఇక యథావిధిగా కాలేజీకి వెళ్లిన మహిళ హౌసింగ్ బోర్డు ప్రాంతంలోని కాంట్రాక్ట్ ఏజెన్సీ కార్యాలయాన్ని శుభ్రం చేసేందుకు వెళ్లగా సూపర్వైజర్ ఆమెపై దాడికి ప్రయత్నించారు. మహిళ ప్రతిఘటించి కేకలు వేస్తూ పారిపోయింది. దీంతో విషయం తెలుసుకున్న తోటి సిబ్బంది సూపర్వైజర్ మహేష్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సాయి సెక్యూరిటీ ఏజెన్సీ ఆఫీస్ లో పనిచేయాలని చెప్పేసి ఒక వక్ర బుద్ధితోన ఇక్కడ పనిచేస్తున్నటువంటి సూపర్వైజర్ గా ఉన్నటువంటి ఒక కామాంధుడు మహేష్ ఒక మహిళా వర్కర్ ని అక్కడికి తీసుకెళ్లి అప్పటికే పీకల దాకా తాగి ఉన్నటువంటి తను అసభ్యంగా ప్రవర్తించడం కాకుండా ఆమె పైన అత్యాచార యత్నం చేసి అనేక భయభ్రాంతులకు గురి చేసినటువంటి నేపథ్యం ఇవాళ నాగర్ కర్నూలులో సాయంత్రం 4 గంటలకు జరిగింది. ఆఫీస్ క్లీన్ చేయాలి రామ్మ అని చెప్పేసి ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఒకరే రావాలన్నా అని అడిగితే ఒకరే రావాలమ్మా, ఒకరే చేసిపోతారు కదా, ఇప్పుడు వచ్చి పని చేసేళ్ళు రేపు మార్నింగ్ సెలవు ఇస్తా అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి వచ్చిన నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా డోరు లాక్ చేయడం, నా ఫోన్ లాక్కోవడం, నా మీద చేయడం అలాంటివి చేసేసరికి నాకు భయం వేసి ఫోన్ తీసుకొని బయటికి వచ్చేసి హౌసింగ్ బోర్డులో ఉండి మా ఆయనకు ఫోన్ చేసి ఇట్లా సంగతి ఇట్లా జరిగిందని మా హస్బెండ్కి చెప్పిన. మా హస్బెండ్ అక్కడ నుంచి వచ్చేసేలోపు అతను అక్కడ నుంచి